నెక్స్ట్ డే మేము ప్యారిస్లో డిస్నీ ల్యాండ్కి వెళ్ళాము. ఇది ఓల్డ్ వీడియో. డిసెంబర్లో వెళ్ళామన్నమాట మేము. దీనికి వచ్చి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ ఉంది. స్టాప్ దిగిన వెంటనే డిస్నీ ల్యాండ్. క్రౌడ్ అయితే చాలానే ఉండింది. మేము మార్నింగే వెళ్ళిపోయినాము, తొందరగా వెళ్తే చాలా చూడొచ్చు అనేసి. టికెట్ అయితే 1 డేకి 2 డేస్కి 3 డేస్కి అలా కూడా ఉంది. మాకైతే 1 డే టికెట్ వచ్చేసి 90 యూరోస్, అంటే ఆల్మోస్ట్ 10,000 అనమాట ఇండియన్ కరెన్సీలో. ఒకరికి 10,000 అలా పడింది. మా 4 మెంబర్స్కి 40,000 పడింది టికెట్. ఇదే ఎంట్రన్స్ అనమాట. అందరూ లోపలికి పోతా ఉన్నారు. మేము సెక్యూరిటీ చెక్ క్లియర్ చేసుకొని ఇప్పుడు లోపలికి వచ్చినాము. లోపల అందరూ లోపలికి పోతా ఉన్నారు. ఇప్పుడు మేము లోపలికి పోవాలా, టికెట్ చెక్ చేసుకొని లోపలికి ఎంటర్ కావాలా. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఆడ ఉంది చూడండి పెద్దది, అది క్యాసల్ లాగా ఉంది కదా, అది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళగానే మనకు మంచి మ్యూజిక్స్ అంతా వినిపిస్తుంది. ఆ సౌండ్స్కే మనకి ఏదో డిఫరెంట్గా వేరే వరల్డ్కి వచ్చినామని ఫీల్ వస్తుంది. 1 డేలో మొత్తం చూడాలి, అన్ని రైడ్స్ ట్రై చేయాలంటే అవ్వదన్నమాట. ఎందుకంటే క్యూస్ అలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద క్యూ. అదే కాకుండా మొత్తం మనం కవర్ చేయలేము ఒక రోజులో. సో మేమేం చేసామంటే మేము ఆల్రెడీ ట్రై చేసిన లాంటివి ఉంటాయి కదా కొన్ని రైడ్స్, అవంతా స్కిప్ చేసేసి ఏవైతే మనం బయట చూడలేమనిపిస్తాయో అలాంటివి కవర్ చేసాము. టికెట్లు బుక్ చేసేటప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసినాను ఏమేమి ఉంటుంది డిస్నీ ల్యాండ్లో. మనకి 1 డే టికెట్ బుక్ చేస్తే సరిపోతుందా, లేకుంటే 2 డేస్ బుక్ చేసుకోవాలా, ఎలాంటి గేమ్స్ ఉంటాయి అని సెర్చ్ చేసిన. కానీ నాకు అంత క్లియర్ వీడియో అయితే కనిపించలేదు. ఇందులో అయితే నేను మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను డిస్నీ ల్యాండ్ ఎలా ఉంటుంది, ఎవరైనా వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి. ఇది వచ్చేసి ఒక ట్రైన్. ఫస్ట్ మనము ఈ ట్రైన్ ఎక్కామనుకో మొత్తం డిస్నీ ల్యాండ్ వచ్చేసి ఒకసారి ఒక రౌండ్ తిరిగేసి రావచ్చు. For your safety, please stay seated while inside the train. And no smoking. ఆ ట్రైన్లో వెళ్ళాం కదా, దాంట్లోనే మనము ఏదైనా ల్యాండ్కి రైడ్కి వెళ్ళాలంటే దాంట్లోనే వెళ్ళి అక్కడే స్టాప్ ఉంటుంది, అక్కడ దిగచ్చు అనమాట. లేదంటే మనం ఇట్లా నడుచుకొని కూడా వెళ్ళచ్చు. మేమైతే ఒకసారి చూసాము ఏమేమి ఉన్నాయి, ఏమేమి వెళ్ళాలి, ఏమేమి కవర్ చేయాలని చూసుకున్నాము. ఇక్కడైతే డిస్నీ క్యాసిల్ ఎంటర్ అవుతున్నాము. ఇక్కడే కదా మ్యాక్సిమం అందరు ఫోటో తీసుకొని పెడతా ఉంటారు. నాకైతే చాలా తెలీదు దీంట్లో గురించి. దాంట్లో చెప్తారు కదా, ఒకటి మా హస్బెండ్కి తెలుసు సీఎం ఎవరో అనేలాగా, మా బాబుకే తెలుసు ఏ ల్యాండ్ ఏమి అనేసి. నాకు పెద్దగా తెలియదు కార్టూన్స్ గురించి, దాంట్లో గురించి అంతా. ఆ క్యాసిల్ చూసినప్పుడు ఫైనల్గా మేము కూడా డిస్నీ ల్యాండ్ వచ్చామని చాలా హ్యాపీ అయింది. ఇందాక చూసారు కదా, అదైతే మేము స్కిప్ చేసినాము. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అంతా స్కిప్ చేసినాము, ఎందుకంటే ఇలాంటివి ఆల్రెడీ ట్రై చేసాము. వాటర్ వరల్డ్లో, వండర్లాలో అలా ప్లేసెస్లో ఇవంతా ఉంటుంది.
సో ఏది మనం ఇంపార్టెంట్గా చూడాలో అవంతా మేము చూద్దామనేసి ఇవి చిన్న చిన్నవంతా స్కిప్ చేసాము. ఏమంటే ఎక్స్ట్రా ఇక్కడ మంచిగా మ్యూజిక్ యాడ్ చేసి డిఫరెంట్ ఫీల్ ఉంది, అదొకటే డిఫరెన్స్. ఇదేదో క్యూరియస్ ల్యాండ్ అంట. నాకు తెలిసి ఇలాంటిది రామోజీ ఫిలిం సిటీలో ఉందనుకుంటా. బాగుంది, పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఎక్కడ పోయినా మళ్ళీ ఒకే ప్లేస్కి వస్తూ ఉన్నాము. క్యూ అయితే చాలా ఎక్కువ ఉండింది. ఇదైతే డిస్కవరీ ల్యాండ్. ఒక్కొక్క దానికి 1 అవర్, 2 అవర్, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అనేసి ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ రైడ్కి వెళ్ళాలంటే మీరు ఇంత టైం వెయిట్ చేయాలా క్యూలో అనేసి. అయినా కానీ జనాలు బాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలా లోపలికి వెళ్తే మ్యాక్సిమం అన్ని టాయ్సే ఉంటాయి, లేదంటే బ్యాగ్స్, కిడ్స్కి కీ చైన్స్. ఏ రైడ్కి వెళ్ళొస్తే ఆ రైడ్కి ఉన్న టాయ్స్ ఉంటాయి బయట షాప్స్లో. ఫుడ్ స్టాల్స్ కూడా తక్కువే ఉన్నాయి, టాయ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. డిస్కవరీ ల్యాండ్లో అయితే ఒక గేమ్కి అనేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం క్యూలో. క్యూ అయితే చాలా పెద్దదిగా ఉంది, లంచ్ టైం కూడా అయింది. మధ్యలో మేము వచ్చేద్దామా, వెనక్కి వేరే దానికి వెళ్దామా, అసలే లంచ్ టైం అయింది, వర్షం కూడా పడుతూ ఉండింది. అవసరమా ఇంత క్యూలో వెయిట్ చేయడం. ఇంకా మిగిలిన వాళ్ళు అయితే బుక్స్ అంతా చదువుకుంటా, మ్యాక్సిమం అక్కడ చూడండి అమ్మాయి కూడా బుక్ చదువుతుంది. ఇక్కడ బుక్స్ ఎక్కువ చదువుతారు. క్యూలో ఉండేవాళ్ళు చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరైతే 2, 3, 4 కిడ్స్ వరకు ఉన్నారు. 2 కిడ్స్ తక్కువ, మ్యాక్సిమం 3, 4 కిడ్స్ అంతా పెట్టుకున్నారు. చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అనమాట క్యూస్లో. మాకైతే పేషెన్స్ అస్సలు లేదు, మా పిల్లలు బాగా టార్చర్ ఇచ్చేసినారు. Star Command picked a fine time to send the new recruits. All right, you junior space rangers, listen up. Zurg is using the stolen battery cells to energize his secret weapon. Our mission is to find his robots and his secret weapon and blast them. Green Squadron will retrieve the power cells, while the rest of you concentrate on those robots. You'll rendezvous at Planet C. I will remain here at Star Command to coordinate the mission. Battle stations, report to the flight deck for immediate launch. To infinity. Veuillez s'il vous plaît vous asseoir sur votre siège. Votre barre de protection va fermer forward and sit back in your seat. Your shield will be lowered automatically. Attention, rangeurs de l'espace. Vos croiseurs spatiaux ont été momentanément stoppés. Veuillez rester assis. Votre mission reprendra dans un bref instant. Attention, rangeurs de l'espace. Vos croiseurs spatiaux vont redémarrer.
వెయిట్ చేసిన దానికి వర్త్ అనిపించింది. లోపలికి వెళ్ళనిచ్చి ఎలా ఉన్నిందంటే గేమ్, ఇప్పుడు మనం మొబైల్లో గేమ్ ఆడేటప్పుడు నెక్స్ట్ లెవెల్ అని కలర్ఫుల్గా చూపిస్తుంది కదా, సేమ్ అలాగే ఉన్నిందనమాట. లోపలికి ఎంటర్ అవుతానే మనం ఎంటర్ అయ్యేటప్పుడే స్పేస్ రేంజర్స్ అనేసి అది మనకి గేమ్ ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Rangers de l'espace. Vos croiseurs spatiaux ont été... Attention, Rangers de l'espace. Vos croiseurs spatiaux vont redémarrer. Attention, Space Rangers. Your space cruisers will now be restarted. We've got Zerg on the run. Blast him with everything you got. మనం వచ్చేసి ఆ టార్గెట్ షూట్ చేయాలి. అదంతా బాగుంది. నాకైతే నేను మర్చిపోయిన బయట టెన్షన్స్. నేను అసలు ఒక ఇదిలాగా ఏం ఫీల్ అవ్వలేదు. మనం చిన్నపిల్లలు అయిపోయేసి ఆడినట్లు ఉండింది. నేను కూడా గట్టిగా ఆడుకుంటా నేను టార్గెట్ షూట్ చేస్తాను, నువ్వెంత స్కోర్ చేసినా యాక్చువల్లీ అక్కడ స్కోర్ కూడా చూపిస్తుంది. పప్పు అయితే 3100 సంథింగ్ వచ్చింది వాడికి, నాకు 13,000 వచ్చింది స్కోరు. నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. నేను మొబైల్లో కూడా ఎప్పుడు గేమ్స్ ఆడను, అట్లాంటిది నాకే బాగా నచ్చింది అనమాట ఇదైతే. కాబట్టి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సేమ్ మనం కిడ్స్ లాగా అయిపోతాం అది చూసేసి. ఆ ఎన్విరాన్మెంట్, ఆ మ్యూజిక్స్ చాలా బాగుంది. నాకైతే ఈ గేమ్ చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకొకసారి పోదామా అని కూడా అనిపించింది. నాకేమనిపించిందంటే మంచిగా స్కోర్ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రైజ్ ఇస్తే కూడా బాగుండు అనిపించింది అనమాట. అక్కడైతే హైట్ నుంచి కిందికి స్లైడ్ లాగా వస్తుంది కదా, అదొక గేము. దాంట్లోకైతే నేను వెళ్ళలేదు. పప్పు, సంతోష్ వాళ్ళిద్దరే వెళ్ళినారు. ఇక్కడ చూడండి చలిమంటలాగా కాచుకోవడానికి పెట్టినారు. వర్షం పడతా ఉన్నింది. ఇది ఒక రైడ్ అనమాట. కార్లో పోతా ఉన్నారు చూడండి కింద అది. ఇంకా మేమైతే లంచ్కి వెళ్ళాము. లంచ్ చేసుకుంటానే ఇక్కడ షో చూస్తూ ఉన్నాము. ఇది పెద్దగా థియేటర్లో ఉంది, చాలా క్రౌడ్ ఉండింది ఇక్కడ కూడా. మేము తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. నెక్స్ట్ రైడ్స్కి పోతూ ఉన్నాము. ఈవినింగ్ అయితే 5 o'clockకి ఇక్కడ షో స్టార్ట్ అవుతుంది. అంటే అన్ని కార్టూన్స్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. షో జరుగుతుంది ఇక్కడ. అందరు 1 hour 1.5 hour ముందే నిల్చుకున్నారు. ఎందుకు అనుకుంటే 5 o'clock వచ్చే షోకి 4 o'clock నుంచి అక్కడ నిల్చుకొని ప్లేస్ ఆక్యుపై చేసుకుని ఇక్కడ కూర్చున్నారు. Chers amis,
ఇలా ఒక్కొక్క కార్టూన్ క్యారెక్టర్స్ వచ్చే ముందు ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఒక దాంట్లో అయితే షో స్టాపర్ అంటారు కదా, అట్లా ఒక ఆఫ్రికన్ అమ్మాయి Regardez toutes ces lumières autour de vous. C'est le secret de la magie. ఇక్కడ చూడండి, షో స్టాపర్ వచ్చి సిండ్రిల్లా వచ్చేసి ఆఫ్రికన్ అమ్మాయి, చాలా బాగుంది కదా. Avec ces quelques mots magiques, tout devient possible. ఇంకా కొన్ని చిన్న చిన్న గేమ్స్ తర్వాత వచ్చేసి మేము స్కేరీ హౌస్కి వెళ్ళినాము. ఇవంతా చూసేసిన తర్వాత ఇప్పుడు హోటల్కి పెద్ద పండుగ, ఎందుకంటే in this gown, where you gaze upon the sweet innocence of youth. షో అంతా వచ్చేసి క్వీన్ గురించే. క్వీన్ లాస్ట్కి మా పక్కలో వచ్చి కూర్చోంది. స్కేరీ కంటే ఫన్నీగా ఉండింది. మాక్సిమం
అంతా కవర్ చేస్తున్నాను అనుకుంటాను. మేము ఒక్క డ్రాబ్యాక్ ఏమంటే ఈవినింగ్ 4-5 అంతా డార్క్ అయిపోయింది. అదే సమ్మర్లో అయితే 8 అయినా కానీ బాగా లైటింగ్గా ఉంటుంది. సో సమ్మర్లో వెళ్ళడం బాగుంటుంది అనుకుంటాను. మాకైతే టైం సరిపోలేదు, కానీ మ్యాక్సిమం కవర్ చేసినాము. క్రిస్మస్ టైం కదా, కోల్డ్కి బాగుండింది, ఆ క్లైమేట్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్టుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.